సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి జరుగుతున్న రాజకీయ వివాదం? ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు చేస్తున్నాయి, టైం అయిపోయింది, ఇంకా టైం అయిపోతోంది, ఇప్పటివరకు అమలు చేయట్లేదు, ఇంకా చేతులు ఎత్తేసారు అని. అటువంటి ఇంప్రెషన్ ఉందా, అటువంటి పరిస్థితి ఉందా నిజంగా? వైనర్ గారు, మీకు గుర్తుంటే మీరే అనుకుంటాను, నాతోనే ఒక ఇంటర్వ్యూ చేశారు ఎలక్షన్ మేనిఫెస్టో పైన. ఈ 6 గ్యారెంటీలు కాదు కానీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు సాధ్యమా అనే దానిపైన మనమే ఫస్ట్ చేశాము. అది రిపీట్ చేస్తే సరిపోతుంది, అంతకు మించిన కారణాలు ఏమీ లేవు. బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ కెపాసిటీ 1,99,000 కోట్లు. ఇందులో నాన్ ప్లాన్ బడ్జెట్ అంట ఒక రకంగా 104, 108 లాంటి హెల్త్ ఇష్యూస్ తప్ప మిగతా నాన్ ప్లాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ పెన్షన్ దారులు, మనకున్నటువంటి అప్పులకు వడ్డీలు అన్ని యొక్క విలువ 1,89,000 కోట్లు. ఇంకా ఒరిజినల్ ఆదాయంలో మిగిలింది 10,000 కోట్లు. తర్వాత అదనంగా 45,000 కోట్ల రూపాయలు వీటి ప్రకారం మనం తీసుకునేదానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం తీసుకోవచ్చు. తర్వాత 60,000 కోట్లు ఉంది చేతిలో. ఈ 60,000 కోట్లని నువ్వు బడ్జెట్ అయినా, డెవలప్మెంట్ అయినా, రోడ్లైనా, సంక్షేమ పథకాలని 60,000 కోట్లు సర్దాలి. అంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి 60,000 కోట్ల రూపాయలని దేనికి సర్దాలి అనేది మౌలికమైన ప్రశ్న. కాబట్టి దానికి సర్దడం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇప్పుడు ఒకటి అమలులో స్టార్ట్ అయింది, అది పెన్షన్స్. ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు ఎన్నికల నోటిఫికేషన్ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో టెక్నికల్ గా కూడుకుంటే 46,000 కోట్లు అవుతుంది. దేనికి? పెన్షన్స్, వృద్ధుల పెన్షన్ కావచ్చు, వాళ్ళు చెప్పిన స్పిరిట్ అమలు కావాలంటే 46,000 కోట్లు. ఇంక మిగిలింది 15,000 కోట్లు. ఇప్పుడు అమ్మఒడి వాయిదా వేశారు. రైతు భరోసా ఒక్కటి అమలు చేస్తే అది ఒక 10,000 కోట్లు అయిపోయింది బడ్జెట్. ఇంకేం చేయాలి? నేను చెప్పేది ఇంకే సంక్షేమ పథకాలు అమలు చేయకపోయినా డెవలప్మెంట్ యాక్టివిటీ, ఇప్పుడు ఆయన చెప్తారు రోడ్లు వేయాలి, వీటికి సహా ఏమీ చేయలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవి డెవలప్మెంట్ ఏమీ చేయలేకుండా కేవలం దీని వరకే అమలు చేస్తే, ఈ 2 పథకాలు అమలు చేస్తే సరిపోతుంది. ఇంకా 18 సంవత్సరాలు మహిళలకు నిరుద్యోగ భృతి, పైపించి ఇప్పుడు ఇసుక ఉచితం అంటున్నారు కాబట్టి ఉచితాలు పక్కన పెడితే దాంట్లో 700 కోట్లు పోయింది. ప్రభుత్వానికి అయితే గ్యారంటీ, మిగతా ఏమవుతుంది తర్వాత లెక్క. ఈ 750 కోట్లు అయితే రాదు. ఇంకా దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఇచ్చిన హామీల యొక్క సంఖ్య రీత్యా, బడ్జెట్ రీత్యా ఆచరణ సాధ్యం కాదు. నేరుగా చెప్పలేదు. ఎలా చేస్తారని ఇప్పుడు విధ్వంసం జరిగిపోయింది, పరిస్థితి చూస్తే భయం వేస్తోంది, ప్రజలు కూడా ఆలోచించాలని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్తున్నారు. నేను కాదన్ను, విధ్వంసం జరిగిందా లేదా పక్కన పెడితే బడ్జెట్ సరిపోదనే విషయం ఇప్పుడే తెలిసిందని చంద్రబాబు గారు చెప్పగలరా? నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు ఎన్నికల హామీ ఇచ్చే నాటికి రాష్ట్రం 30 ఏళ్ళకు ముందు పోయిందని చెప్పిన వాళ్ళే కదా. పాయింట్ ఏంటంటే, కొత్తగా అధికారంలో కూర్చొని కొత్తగా బడ్జెట్ చూసి అయ్యో పాపిట్ అయిపోయింది రాష్ట్రం అంటే కొంత అర్థం చేసుకోవచ్చు. మనం ఎన్నికల ప్రచారంలో ప్రధాన స్లోగన్ ఏంటి? 30 ఏళ్ళు జగన్ వెనక్కి తీసుకెళ్లాడు అని. తీసుకెళ్లాడా లేదా అవని నేను దాని జోలికి వెళ్ళట్లేదు. మనమే ఒప్పుకున్నాం. అంటే మనకు ఈ రాష్ట్రం ధ్వంసం అయిపోయిందని తెలుసు. తెలుగుదేశం యాంగిల్ అని చెప్పేస్తుంది. తెలిసే కదా మనం ఈ హామీలు ఇచ్చాం. పైపించు ఏబిఎన్ రాధాకృష్ణ గారి సమక్షంలో ఆయనే అడిగాడు కదా, ఇంత డబ్బులు ఇవన్నీ ఏడొస్తాయంటే దీన్ని ఖచ్చితంగా సంపద సృష్టిస్తాం, చేస్తాం అని ఆయనే మాట్లాడాడు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో నుంచి తప్పించుకోవడం వారు రైట్. కానీ నేను వైసీపీ లాగా అమలు చేయమని నేను ఎందుకు చేయనంటే నాకు తెలుసు అది సాధ్యం కాదని. అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి సరే, ఆయన సీనియర్ పొలిటీషియన్, 14 years రూల్ చేశారు ఉమ్మడి రాష్ట్రాన్ని, తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా. సంపద సృష్టించడానికో లేకపోతే ఏ రకంగా వీటిని అమలు చేయాలనే దానికి సంబంధించో కొంత బ్రీతింగ్ స్పేస్ అయితే ఇవ్వాలేమో కదా ప్రతిపక్షాలు కూడా. ఎవరికి అభ్యంతరం లేదు. పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షం ఏ పాత్ర పోషిస్తుంది? ఇప్పుడు నాకైతే రైట్ ఉంది, మీకైతే రైట్ ఉంది, పర్వాలేదు, మీరు బడ్జెట్ ని బట్టి అమలు చేయండి. ఎందుకంటే మన రాజకీయ పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డికి మీరు ఆ ప్రశ్న అడిగితే సీరియస్ అవుతాడు. నేను ఎలక్షన్ లోనే చెప్పాను ఈయన అమలు చేయలేడు అని చెప్తాడు. అది వ్యాలిడ్ క్వశ్చనే కదా. ఇప్పుడు ఎలక్షన్ లోనే చెప్పాను ఇది ఆచరణ సాధ్యం కాదు, నేను అమలు నా మేనిఫెస్టో కెపాసిటీ 70,000 కోట్లు, దీనికే నా తంటాలు పడుతున్నాను, ఇది బడ్జెట్. అలాంటిది 1.60 లక్షల కోట్లు ఎట్లా అమలు చేస్తాడు? చెయ్యడు ఆయన ఇంటింటి పోయి చెప్పినాను కదా నాకు ఆ రైట్ ఉంది అంటాడు. మనం ఏం చెప్తాం ఆయనకి? మన ఇద్దరికి రైట్ లేకపోతే రైట్ తక్కువ ఉండొచ్చు, ఆయనకి రైట్ ఉంది కదా. కాబట్టి నువ్వే చెప్పినా అంటాడు. జూలై 1వ తేదీ డేట్లతో సహా చెప్పారు కదా, కాబట్టి అమలు చేయి అంటాడు. అంటే ఆయన నైతికతను నేను ప్రశ్నించలేను. బట్
వాస్తవ పరిస్థితి తెలుసు కాబట్టి ఆచరణ సాధ్యం కాదు. అయితే తెలుగుదేశం పార్టీ దీన్ని జగన్ మీద నెట్టకుండా ఇది బడ్జెట్, ఇది పరిస్థితి కాబట్టి కొన్ని హామీలు అమలు చేస్తాను, కొన్ని హామీలు వాయిదా వేస్తాను, కొన్ని హామీలు చేయలేను అని నిజాయితీగా ఒప్పుకుంటే అప్పుడు ప్రతిపక్షాన్ని కూడా మన సలహా ఇచ్చి అయింది ఏదో అయింది, మిగతా వీటి చూడండి అని చెప్పచ్చు. మీరు జగన్ కారణంగా నేను ఇప్పుడు కూడా జగన్ కారణంగా నేను అమలు చేయను అనే మాటకి విలువ ఉండదు కదా. అదే జగన్మోహన్ రెడ్డి అలా చేశారని మీరు చెప్తున్న క్రమంలో మళ్ళీ జగన్ కారణంగా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనే మాటకి వ్యాలిడిటీ ఉండదు. వ్యాలిడిటీ ఉండదు. మీకు కమలంటి రోసయ్య గారిది మధ్య బాగా తిరుగుతుంది, అంటే 20 ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటి హామీలే ఇచ్చారు అని. నా పాయింట్ ఏంటంటే ఎప్పుడు లేని కొంత క్రష్ అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారు. ఇంతకుముందు భయపడ్డన్న పదం మీకు 2014లో గుర్తుంటే సంపూర్ణ రుణమాఫీ విషయంలో ఆయన భయపడలేదు, అనుకున్నది చేసుకుంటా పోయినాడు. ఫస్ట్ టైం భయపడుతున్నా అంటున్నాడు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పద్ధతి ఏదైతే ఉందో, అలవాటు చేసిన పద్ధతి ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ లో సీరియస్ గా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల క్యాంపెయిన్ చేయడం కారణంగా కొంత ప్రెజర్ బిల్డప్ అవుతుంది చంద్రబాబు గారి పైన. ఇంత ముందులాగా సింపుల్ గా కొట్టిపారేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని అలవాటు చేశాడు కదా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పోవాలి, ఇంటికి పోవాలి, వాలంటీ ఇవన్నీ ప్రజలకి నేర్పించాడు. ఇప్పుడు పైపించి దాన్ని ఇంకా బాగా చేస్తానని మనం చెప్పినాం. ప్రెజర్ బిల్డప్ అవుతుంది, అది ప్రెజర్ బిల్డప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖచ్చితంగా క్రష్ చేస్తాడు. అది రాజకీయంగా ఎదుర్కోవాల్సిందే, ఆయనకి తప్పదు, ఇంకో మార్గం లేదు.